వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్టీఆర్ హీరోగా రానున్న దేవరాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉండగా, దేవర కోసం వర్క్ చేసిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు విఎఫ్ఎక్స్ పై పెట్టిన పోస్ట్ అందరి అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్ డ్రామాగా వస్తున్న దేవరాలో విఎఫ్ఎక్స్ కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దేవర కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ విఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ డీబాక్స్ 4DX ఓవర్సీస్ 2.35mm కంపెనీలు కంటెంట్ను సరైన సమయానికి అందించాయి. మా దేవరాను థియేటర్లలో చూసి ఆనందించండి అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఎన్టీఆర్తో దిగిన ఫోటోతో పాటు విఎఫ్ఎక్స్ కు వర్క్ సంబంధించిన పిక్ ను షేర్ చేశారు. గతంలోనూ రత్నవేలు ఈ సినిమా విజువల్స్ వండర్ అని పేర్కొన్నారు. ఇక ఇందులోని పాటల గురించి ఆయన మాట్లాడుతూ, డాన్స్ లో ఎన్టీఆర్ గ్రేస్ స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్ స్టెప్స్ కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారన్నారు. థియేటర్లలో పూనకాలు పక్కా అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. సినిమా కథ చాలా పెద్దదని తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తం కథను తెరకెక్కిస్తే 9 గంటలు పడుతుందన్నారు. కొంత కథతో పార్ట్ 1 తెరకెక్కించినట్లు చెప్పారు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తారక్ వివరించారు. ఇంటిమేట్ సీన్స్ లేవని, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తాయన్నారు. ఆయుధ పూజ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందన్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.